హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిల నిత్య ఛానల్. నేను మీ లావణ్య. ఈసారి బిగ్ బాస్లో టర్న్స్కి ట్విస్ట్కి లిమిటే లేదు అని చెప్పి నాగ్ సారు ప్రతి ప్రోమోలో చెప్తూనే ఉన్నారు. రోజుకొక 10-15 సార్లు మనం మా టీవీలో చూస్తూనే ఉన్నాం నాగ్ సారి ప్రోమో. అన్నట్టుగానే మామూలుగా ట్విస్ట్ ఇవ్వలేదండి. గృహప్రవేశ ముహూర్తం ఈరోజు రాత్రి 7 గంటలకు అని చెప్పి ప్రోమోని కొత్తగా డిజైన్ చేశారు. లోపల పులి పిల్లి ఒక 2 టేబుల్స్ మీద కూర్చున్నట్టు, పులి తల తిప్పినట్టు, జిరాఫీ కాళ్ళు ఆడించినట్టు, ఇలా అసలు ఎక్సైటెడ్గా, అసలు చిన్న ప్రోమో అయినా ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేశారు అని నాకు అనిపించింది. నాగ్ సార్ అనుకున్నట్టుగానే బ్లాక్ డ్రెస్లో దర్శనమిచ్చారు. తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ వాయిసెస్ వినిపించినాయి. నాకు ఒక ఇద్దరివి మాత్రం నేను గుర్తుపెట్టగలిగాను. మీరు ఇంకా ఎక్కువ మంది గుర్తుపెట్టారేమో. ఒకళ్ళ ఫేస్ కూడా కొంచెం ముక్కు వరకు అట్లా సైడ్ నుంచి కనిపించింది అనమాట. ఒక వాయిస్ అయితే మాత్రం నేను అబ్జర్వ్ చేయగలిగాను. అది బెజవాడ బేబక్క అని అన్నారు కదా, అదే బెజవాడ బేబక్క వస్తుంది అని టాక్ వచ్చింది కదా, ఆవిడలాగా ఉంది. ఇంకొకళ్ళదేమో ఏని నీ ది అని చెప్పి ట్విస్ట్ చేసి మాట్లాడారు, ఒక జెంట్ వాయిస్. అది శేఖర్ అనమాట, ఆర్జే శేఖర్. మీరు కనిపెట్టారా లేదంటే అవి వేరే వాళ్ళ వాయిస్లా చెప్పండి. ఇంకొక మెయిన్ ట్విస్ట్ ఏమి ఇచ్చారు అంటే, ఈసారి హౌస్లోకి సోలో ఎంట్రీ లేదు, జంటగా వెళ్ళాలి అని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరిద్దరు జంటగా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం బ్యాక్ సైడ్ నుంచి చూపించారనమాట. ఇక్కడే ట్విస్ట్, ఫస్ట్ రోజు ఇంత ట్విస్ట్ అని అనిపించింది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఈసారి టైటిల్ ఇద్దరు ఎత్తబోతున్నారేమో అనిపిస్తుంది. రేపు నామినేషన్స్ అయినా ఏవైనా కానీ ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, సింగిల్ నామినేషన్స్ చూసాము. జంటగా వెళ్తున్నారు కాబట్టి జంట నామినేషన్లే ఉంటాయన్నమాట. రేపు టైటిల్ కూడా ఇంతవరకు ఒక అమ్మాయికి కూడా రాలేదు అని చెప్పి కావాలనే ఇట్లా అమ్మాయిల్ని వెనక్కి తోసేస్తున్నారు అని బిగ్ బాస్ వాళ్ళు ఎన్నో అపవాదాలు మీన్స్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈసారి ముందే ఇద్దరికి ఇద్దాము అని ఫిక్స్ అయ్యి ఈ రకంగా డిజైన్ చేసి లాస్ట్ టైటిల్ కూడా ఇద్దరికే ఇవ్వబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. మీకు అలా అనిపించిందా లేదా చెప్పండి. తర్వాత నానిగారు వచ్చారు. నానిగారిని ఒక 4 వీక్స్ నేను అవుట్డోర్ వెళ్తున్నాను, హాలిడే ట్రిప్ వెళ్తున్నాను, నా హోస్టింగ్ బాధ్యత నువ్వు తీసుకో అని అంటే, నానిగారు అమ్మో అది మాత్రం వద్దండి అని చెప్పి మామూలుగా భయపడలేదన్నమాట. రాణాకి నివేదాకి ఒక 1 వీక్ మీరు వెళ్ళండి అంటే, లేదు నివేద నేను 3 డేస్ ఉంటాను, రాణా గారు 1 వీక్ తీసుకోండి అనగానే, సరే ఓకే రాణా నువ్వు 6 డేస్, నివేద 3 డేస్ అనగానే మళ్ళీ నివేద దాన్ని ట్విస్ట్ చేసి నేను 3 డేస్, రాణా 5 డేస్, అలా 35 అని చెప్పి తన మూవీ టైటిల్ 35కి సంబంధించిందా హింట్ ఇచ్చిందనమాట. అదే దాన్ని వాళ్ళ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ చేసుకుంది. తర్వాత ఇంకా నాని గారు వచ్చిన హీరోయిన్, నిన్న సరిపోతా శనివారం సినిమా చూశానండి, అస్సలు మిస్ అవ్వద్దు. బిగ్ బాస్ లవ్వర్స్ కూడా మిస్ అవ్వద్దు. బిగ్ బాస్ సాయంత్రం ఎపిసోడ్ వచ్చింది కాబట్టి మార్నింగ్ షోకైనా వెళ్ళండి. చాలా 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 బాగుంది. ఎస్జే సూర్య గారు అయితే ఎక్సలెంట్గా చేశారు. అందుకే ఆ అమ్మాయి హీరోయిన్, నానికి ఎన్ని మార్కులు ఇస్తావు, ఎస్జే సూర్యకి ఎన్ని మార్కులు ఇస్తావు అంటే, నానికి 100, సూర్యకి 101 ఇస్తానని చెప్పిందనమాట. అంత ఫ్యాబులస్గా ఉంది పర్ఫార్మెన్స్ ఎస్జే సూర్య గారిది. అస్సలు మిస్ అవ్వద్దు. దీనిలో పనిలో పనిగా సరిపోతా శనివారం ప్రమోషన్స్ నేను చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారా? చేసినా పర్వాలేదు, అలాంటి మంచి సినిమాకి అని నాకు అనిపించింది. చాలా తర్వాత నానిగారి సినిమా అంటే నానిగారి సినిమాని అనేట్టుగా అనిపించింది అనమాట. తర్వాత బిగ్ బాస్ లవ్వర్ మనలాగే ఎంతో ఉత్సాహంగా చూసే అనిల్ రావుపూడి గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి, ఈసారి ఫస్ట్ రోజే ట్విస్ట్, నేను ఒకళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, తర్వాత లక్కీ డ్రాలో ఆ ప్లేస్ని రీప్లేస్మెంట్ చేస్తారు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారనమాట. ఫస్ట్ రోజే ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ట్విస్ట్లకి టర్న్స్కి లిమిటే లేదు అన్న నాగ్ సార్ ప్రమాణం మాత్రం అద్భుతంగా ఉంది అన్న. ప్రమాణం మీన్స్ ప్రోమోస్లో తెగ టర్న్స్కి ట్విట్స్కి లిమిటే లేదు అని చెప్పారు కదా, అది ఖచ్చితంగా కరెక్టే. నాగ్ సార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు అని నాకు అనిపించింది. ఈసారి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అసలు సీజన్ ఎలా ఉండబోతుందో అని అనిపించిన నాకు ఎక్కడో లోపల అనిపించింది. అసలు ఈ ప్రోమో చూసినాక బిగ్ హిట్ అని నాకు అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 6తో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే, అసలు ఈ సీజన్ ఎలా అయినా హిట్ చేయాలి అని చెప్పి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలన్నీ బిగ్ బాస్ లవర్స్గా మనం యాక్సెప్ట్ చేద్దాం, బిగ్ బాస్ షోని హిట్ చేద్దాం. అలానే ఈ షోకి సంబంధించిన కాంట్రవర్సీస్ని డీసెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం అని రిక్వెస్ట్ చేస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్కారం. స్టే ట్యూన్ టు మై ఛానల్.